హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ బీన్స్ శనగపప్పు కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. బీన్స్ కర్రీ తినని వాళ్ళు కూడా ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఆ తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసేసుకోండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి 1 టీ స్పూన్. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా. ఆ తర్వాత మనం ముందుగానే బీన్స్ అయితే చాప్ చేసి పెట్టుకున్నామండి. ఇలా చాప్ చేసి పెట్టుకున్న బీన్స్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అంతా కూడా మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. మంచిగా మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. సో ఈ తర్వాత సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్, మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. చూడండి ఈ విధంగా మగ్గిపోయాయి కదా. మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు ఒక 1 అవర్ ముందైతే శనగపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. సో ఆ శనగపప్పు అయితే ఇప్పుడు వేసేసుకుందాము. శనగపప్పు వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలండి. మూత పెట్టేసుకోండి. మంచిగా మగ్గిపోతుంది. ఆ తర్వాత కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. మీరు ఎలా తింటారో మీ ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొబ్బరి పొడి, ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి అయితే వేసుకోవాలండి. చూడండి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బీన్స్ కర్రీ తినని వాళ్ళు కూడా తినేస్తారండి. ఇలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత అయితే వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం మంచిగా ఉడికించుకోవాలండి. కొంచెం దగ్గర పడేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక బౌల్ పెట్టుకొని 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలండి. చూడండి ఈ విధంగా వేసుకొని మనం మిక్సీ అయితే చేసేసుకున్న పొడిని ఈ మిశ్రమంలో అయితే వేసేసుకోవాలి. చూడండి దగ్గర పడిపోయింది కదా. ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నానండి. 2 స్పూన్స్ వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన బీన్స్ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.